హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీకోసం లేదా మీ ఫ్రెండ్స్ కోసం లేదా మీ బంధువుల కోసం మా దగ్గర చాలా పెళ్లి సంబంధాలు ఉన్నాయి. ఏదో ఒక పెళ్లి సంబంధం మీకు తప్పకుండా మా ద్వారా మ్యాచ్ అవుతుంది. మా దగ్గర ఉన్న అన్ని పెళ్లి సంబంధాలు వీడియోలో పెట్టలేం, కానీ కొన్ని సంబంధాలను వీడియోలో పెట్టి మీకు చూపించగలుగుతున్నాము. ప్రతిరోజు మాకు చాలా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, కానీ అన్ని సంబంధాలు మేము యూట్యూబ్లో పెట్టడం లేదు. కొంతమంది మమ్మల్ని ఈ విధంగా అడుగుతున్నారు, ఎప్పుడు మా డీటెయిల్స్ యూట్యూబ్లో పెడతారు అని. స్క్రీన్ మీద ఒక అమ్మాయి ఫోటో చూపిస్తున్నాను. ఈ అమ్మాయి మనకు డీటెయిల్స్ పంపించి 2 రోజులైంది. మనల్ని చాలాసార్లు తొందరగా యూట్యూబ్లో పెట్టమని అడిగారు. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు పెళ్లికి సిద్ధపడినప్పుడు ఎక్కువ రోజులు పెళ్లి కోసం వెయిట్ చేయలేరు. తొందరగా పెళ్లి చేసుకుని భర్తతో జీవితాన్ని పంచుకొని కొత్త కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ వయసు పెరిగిపోతుంది. అటువంటి పెళ్లి సంబంధాన్నే మీరు ఈరోజు చూడబోతున్నారు. ఈమెకు ఆల్రెడీ పెళ్లి అయ్యింది. ఒక అబ్బాయితో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయ్యిందని చెప్పారు. ఈ అమ్మాయి ఒక నర్స్ కోర్స్ చేశారు. ప్రస్తుతం ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు. పెళ్ళైన కొన్ని రోజులకే భర్తతో విడాకులు తీసుకున్నారు. పెళ్ళయ్యి 2 సంవత్సరాలు అయింది అని చెప్పారు. ఈ అమ్మాయికి పెళ్ళైన 2 సంవత్సరాలకే భర్తతో వేరుపడ్డారు. ఒక పాప కూడా ఈమెకు పుట్టింది. ఆ పాప భర్తతో ఉంటుంది. ఇప్పుడు ఈమె రెండో పెళ్లి కోసం డీటెయిల్స్ పంపించారు. ఈ అమ్మాయి ఏమంటున్నారు అంటే, హిందూ కుటుంబంలో జన్మించిన ఎవరైనా అబ్బాయిని చూపించమన్నారు. ఒకవేళ ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకపోతే లివింగ్ రిలేషన్కి ఒక అబ్బాయిని చూడమన్నారు. ఈ అమ్మాయి మనకు పంపిన వివరాలన్నీ కూడా చూద్దాం. ఈమె పేరు కీర్తన. ఎక్కువగా ఆన్లైన్లో గడపడం ఇష్టం అని చెప్పారు. ఈమె పుట్టినరోజు 16వ రోజు సెప్టెంబర్ నెల 1985వ సంవత్సరం. రాత్రి 2:42 పుట్టారు. ఎత్తు 5.6 ఇంచెస్. ఈమె పెళ్లి చేసుకున్న భర్త ముస్లిం కుటుంబానికి చెందిన అబ్బాయి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ జిల్లాలో ప్రస్తుతం నివసిస్తున్నారు. ఈమె నాన్నగారు ఒక షాప్ని మెయింటైన్ చేస్తున్నారు. అమ్మగారు ఇంటి పనులు, వంట పనులు చేస్తూ ఉంటారు. 2 చెల్లెళ్ళు కూడా ఈమెకున్నారు. ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యి వెల్ సెటిల్గా ఉన్నారు. కీర్తన గారు నర్సింగ్లో పీజీ చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. నెలకు 23,000 రూపాయల జీతాన్ని సంపాదిస్తూ ఉన్నారు. విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం సిద్ధపడి ఉన్నవారు ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. పిల్లలు ఉండి రెండో పెళ్లికి సిద్ధపడిన వారు కూడా ఈమెకు ఓకే అంటున్నారు. ఈ అమ్మాయి వయసు కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. వ్యాపారం లేదా ఉద్యోగం చేసేవారు ఈమెకు కావాలి అని చెప్పారు. ఒకవేళ సొంత వ్యవసాయం ఉండి కుటుంబాన్ని పెంచగలిగే సామర్థ్యం ఉన్నవారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఈమెకు పుట్టిన పాప రెస్పాన్సిబిలిటీ ఈమె భర్తే చూసుకుంటున్నాడు. ఎవరైతే ఇటువంటి పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారో వారికి తప్పకుండా ఈ అమ్మాయి పెళ్లి సంబంధం నచ్చుతుంది. మనకు ఈ అమ్మాయి వీడియో కాల్ రూపంలో అన్ని డీటెయిల్స్ సెండ్ చేశారు. ఒకవేళ మీకు లివింగ్ రిలేషన్కి అమ్మాయిలు కావాలి అంటే మాకు చెప్పండి. మీకు ఎవరో ఒక అమ్మాయిని సెట్ చేస్తాము. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.